హాయ్ అండి అందరికీ. ఈరోజు గోధుమ పిండితో బూరెలు చేసుకుందాము. ఒక కప్పు బెల్లము అంటే 150 గ్రాముల బెల్లము, కప్పు వాటర్ పోసాను. ఇది పాకం పట్టవలసిన అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. 3 కప్పులు గోధుమ పిండి తీసుకుంటున్నాను. మనం బెల్లమేమో వాటర్ ఏదైతే ఏ కప్పుతో వేసామో ఆ కప్పుతోనే 3 కప్పులు తీసుకున్నాను గోధుమ పిండి. కొంచెం సాల్టు, కొంచెం తినే సోడా కొంచెం వేస్తున్నాను. చాలా అంటే చాలా తక్కువగా వేస్తున్నాను. ఒకసారి అంతా కలిపేసి ఆ బెల్లం కరిగింది కదండి, ఆ వాటర్ తీసుకొచ్చి దీనిలో పోసుకుని కలిపేసేసుకోవడమే. పాకం పట్టే పనే లేదండి, అవసరం లేదు. ఈ మొత్తం కలిపేసుకోవడమే. నాకు పాకం సరిపోలేదు, కొంచెం పాలు కలుపుతున్నాను. కొంచెం పాలేసి కలుపుతున్నాను అనమాట. మనకు పాకం సరిపోయినప్పుడు కొంచెం పచ్చి పాలు పోసుకోవచ్చు, లేదంటే కాసి చల్లార్చినవైనా పోసుకోవచ్చు. పాలు పోసుకొని కలుపుకోవాలి. ఈ బూరెలు చాలా మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పిండి కలిపేసిన తర్వాత లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసి కలిపేస్తున్నాను. కలిపేసి 10 నిమిషాలు పక్కకు ఉంచేస్తే సరిపోతుంది. ఈలోపు బాండీ పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కేసిందండి. ఇది లో ఫ్లేమ్ మీద పెట్టుకుని మాత్రమే చేసుకోవాలి. చక్కగా మన సరిపడినంత తీసుకుని గ్లాస్తో అలా నొక్కామనుకోండి రౌండ్ షేప్ వస్తుంది. చుట్టూ ఉన్న ఎడ్జిలు తీసేసుకుని బూరెలాగా వేసుకోవచ్చు. ఇలా చేయటం వల్ల ఏంటంటే అన్నీ ఒకేలాగా వస్తాయి అన్నమాట. బూరెలు రౌండ్గా చక్కగా నీట్గా వస్తాయి అన్నమాట. చూడడానికి కూడా బాగుంటుంది. మనం చేసినప్పుడు షేపులు సరిగా రాకపోతే ఈ టెక్నిక్ ఉపయోగించుకోవచ్చు. చక్కగా పొంగుతూ బాగా చక్కగా వస్తాయండి. ఒకేసారి 2-3 వేసే కంటే కూడా ఒక్కొక్కటి వేసుకుంటే బాగా పొంగుతాయి అన్నమాట. అందుకే నేను 1 by 1 వేస్తున్నాను. చాలా ఈజీగా టేస్టీగా ఇంటిల్లిపాది అందరూ ఇష్టంగా తినే గోధుమ పిండి బూరెలండి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉండే బూరెలు రెడీ అయిపోయినాయండి. థ్యాంక్ యూ.